హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మేము మారేడుమిల్లి వెళ్ళాం కదండీ! ఇది పార్ట్ 4 అన్నమాట. పార్ట్ 4 ఏంటంటే, మేమక్కడ బ్యాంబూ చికెన్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా! బ్యాంబూ బిర్యానీ తీసుకొని మేము పార్సెల్ తీసుకొని నైట్ డిన్నర్‌కైతే ప్రిపేర్ చేయించుకున్నాము. అంతా పార్సెల్ కట్టించేసుకున్నాము. ఇక మన వెహికల్‌లో అయితే అక్కడికి వెళ్ళలేమంటండి. వాళ్ళ వెహికల్సే మాట్లాడుకోవాలి. మాకైతే అంతమందికి ఒక వెహికల్ వచ్చి 6000 తీసుకున్నారు. ఆ వెహికల్‌లో ఎక్కైతే మేము వెళ్ళాము. మన పక్కన డ్రైవర్ గూడా అంటే ఎప్పుడు గూడా గైడ్ అనేవాళ్ళు మన పక్కనే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత గూడా. ఇంకోటేంటంటే మనం నైట్ స్టే చేయాల్సింది 35 కిలోమీటర్స్ అని చెప్పారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఏంటో రూల్స్ పెట్టడం వల్ల మనం ఆ కొండల పైన అనేది మనకి ఆ టెంట్ అనేది వేస్తలేరు. గుడిసెలు అని అంటారు వీటిని. ఆ గుడిసెలనేవి కొండ పైన వేస్తలేరు. మన మారేడుమిల్లికి ఒక 20 కిలోమీటర్స్ దాటిన దగ్గర అక్కడ ఒక అడవి ప్రాంతంలో క్లీన్ చేసి కొంచెం అక్కడ ఒక 50, 60 టెంట్లు పట్టేటట్టుగా అక్కడైతే వేస్తున్నారు. మాకైతే చాలా బాగా అనిపించింది. మా 11 మెంబర్స్‌కి కలిపి మేము 3 గుడిసెలు అంటే 3 టెంట్లయితే మాకు వేశారు. అక్కడ నైట్ టైమ్ గదా! మనకి ఫైర్ పెడతారు. చైర్స్ ఇస్తారు కూర్చోవడానికి. టెంట్‌లో గూడా నాకు ఎట్లా ఉంటుందో యూట్యూబ్‌లో ఎక్కువగా నేను చూస్తాను. ఎందుకంటే వర్షంలో వాళ్ళు టెంట్లేసుకొని, ఆపుకొని అవి వండుకొని తినడం అవన్నీ నేను యూట్యూబ్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కానీ నేను ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ టెంట్ లోపల ఎలా ఉంటుందో, అడవి మధ్యలో అలా అది కూడా జంతువులుంటాయేమో అని భయపడ్డా కానీ ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. వెళ్ళే దారిలో ఇలా ఇల్లులు కనిపించాయండి. మా డిన్నర్ అక్కడే చేయాలి కాబట్టి మాతోనే రేపు మనల్ని అక్కడ కొండపై నుంచి తీసుకొనొచ్చేదాకా డ్రైవర్ మనతోనే ఉండాలి కాబట్టి లంచ్ బాక్స్ కోసమైతే వాళ్ళ ఇంటికెళ్ళాడు. అక్కడ ఆపాడు. కానీ చిన్న విలేజ్ అండి. అయినా గూడా వీధి దీపాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళకే అక్కడే ఉద్యోగాలిస్తుందంట అక్కడ గవర్నమెంటు. వేరే వాళ్ళని గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడికి తీసుకొని రారంట అండి. వేరే వాళ్ళకి ఇక్కడ అపాయింట్‌మెంట్ ఇవ్వరంట. ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళకి ఇక్కడే జాబ్స్ అనేవి వస్తాయంట అండి. బావుంది గదా! కాన్సెప్ట్. మేమైతే ఇగా మా మా గుడిసె దగ్గరికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ మాకి కింద కూర్చోడానికి ఇలా బస్తాతో చేసి ఇంటి పైన కప్పుతాం కదా మనము. అది మాకొకటైతే ఇచ్చారు. అది వేసుకొని మొత్తం మేము కూర్చున్నాము. ఎందుకు అనంటే వర్షం పడిందండి. చాలా చికాకనిపించింది. వర్షం పడకపోతే బావుండేదేమో. వర్షం పడింది. చాలా చికాకనిపించింది. ఇగ అలా కూర్చున్నాం. ఇంటి దగ్గరే మేము ముందే నైటే చికెన్ అనేది మొత్తము మసాలాలన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. ఇగ పోయేటప్పుడు తీసుకొని వెళ్ళాం బాక్స్‌లో. నా దగ్గరైతే మొత్తం ఇది కబాబ్స్ చేసే అది గూడా ఉంది. స్టవ్ గూడా ఉంది. అయితే ఆ సీకులో అనేది తీసుకొనెళ్ళాము. అక్కడ కాల్చుకొని తిందాము. ఆ ఫైర్ పెట్టినప్పుడు చాలా బావుంటుంది గదా! అనేసి అలా పెట్టుకొనెళ్ళాము. మా మాధవి చూడండి పిల్లల్ని పడుకోబెట్టే హడావిడిలో ఉంది. వాళ్ళకి సెక్యూరిటీ చేయాలని. కానీ ఒకటి చెప్తున్నా అడవి అయినా సరే కొంచెం కూడా అండి ఒక్క దోమ లేదండి. కాపోతే కొంచెం పురుగులే వచ్చాయి. ఇగ టెంట్‌ల లోపల పడుకుంటే మాత్రం వర్షం వచ్చింది. ఫుల్లు వర్షం వచ్చింది నైటు. అయినా సరే మాకే డిస్టర్బెన్స్ అవ్వలేదు. కబాబ్స్ అన్నయితే మేమైతే తినేసాము. మేము మారేడుమిల్లిలోనే ఆల్రెడీ మేము బ్యాంబూ బిర్యానీ గూడా తీసుకున్నాం గదా! అది గూడా తిన్నామండి. అది షూట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. ఏం కనిపిస్తలేదు. అందుకని నేను షూట్ చేయలేదండి. కబాబ్స్ మేము ఆ బిర్యానీ కూడా మొత్తం తినేసిన తర్వాత కొద్దిసేపు పిల్లలు ఆహ్, ఆటలాడడం అవి ఇవి చేశారు. చూసారా ఎన్ని టెంట్లున్నాయో. కాకపోతే వీకెండ్‌లో ఎవరు వెళ్ళకండి ఫ్యామిలీస్ తోటి. ఎందుకంటే వీకెండ్‌లో చాలా మంది బ్యాచిలర్స్ ఎక్కువగా వస్తారంట. మేము వీకెండ్‌లోనే ఎళ్ళాం కదా! మాకైతే మంచిగా అనిపించలేదు. కానీ చాలా బావుంది. అలా ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. అట్లా టెంట్ కింద పడుకోవడం. అందులో వర్షం వచ్చింది మాకు. మేమక్కడ పడుకున్నప్పుడు లోపలికి వాటర్ వస్తాయేమో అని భయమేసింది గానీ ఏం లేదండి. చాలా బాగా అనిపించింది. తినేసి పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ 4:30కి మనల్ని లేపి వాళ్ళు మళ్ళీ కొండపైకి తీసుకెళ్తారు. అదొక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది అనంటే సూర్యుడు ఉదయించేది అక్కడి నుంచి మనం డైరెక్ట్ చూడొచ్చటండి సూర్యుడు. ఆ కొండల మీద నుంచి సూర్యుడు ఉదయించేది మనం డైరెక్ట్ చూస్తే చాలా బావుంటుందంట. చీకట్లోనే మమ్మల్ని లేపైతే 4:30కి తీసుకెళ్లారు.
బండి ఎక్కదు. అమ్మా పట్టుకో పని పట్టుకో. అమ్మో ఏంది సూర్యోదయం కూడా అయిపోయింది. ఇక సూర్యుడు వచ్చేది చూడాలని. ఇప్పుడు మనం ఆడికి పోవాలా? పిన్ని వెళ్ళగా పాప నాని గారు చెప్పులు లేవు బాబు. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్న వాకింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కొండ మీద. అయ్యో మళ్ళా జలపాతం. అయ్యో అయ్యో కాదు జిమ్ బాడీ లెక్క లేకపోతున్నాయి. అయ్యో అరే మళ్ళా ఏంది ఇద్దరు చెప్పులు లేవేంది బాబాయ్? అయ్యే బట్టలు చూపి మాట్లాడుతుంది. అయ్యో అయ్యో బావా అందుకే చెప్తా దిగేటప్పుడు ఎట్టుంటుందో. నన్ను ఒక డొర్లి బావా నీకు దొర్లుకుంటే అంతేగాని వాడు ఫుట్బాల్ చేసిడే. సైడ్ పోకు నాని పెళ్ళి ఎండకి తిప్పు ఒకసారి. మొత్తం పైకి వెళ్ళిపోయాడు రా. చెప్పులేవురా. ఎస్కేప్ వాడు స్కిప్. నానిగాడు పోతాడు పిండిదా నానా సైడ్ లో కాడ ఒక మధ్యలో చెప్పులు అరే ఇది అంత సింపుల్గా వెళ్ళిపోయినా పైకాడు. ఏడొచ్చిండు. సన్నత్ ఎట్లుంటది అసలు? చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కలేక మీ సస్తా అంటే థ్యాంక్స్ అండి. ఇంతవరకు అయితే మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మేము ఎందుకు నడుస్తున్నాం, వెహికల్లో వెళ్ళకుండా మేము ఎందుకు నడుస్తున్నాము, తర్వాత మేము ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అనేది కూడా మీకైతే పార్ట్ 5లో మీకు చెప్తానండి. ఎందుకంటే మొత్తం లెంతీ వీడియో అయితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే నేనైతే కొంచెంగా నేనైతే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు, చాలా మిస్ అవుతారు.